ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, వారు నీకు మొరపెట్టి విడుదల నుండిరి, నీ యందు నమ్మికయుంచి సిగ్గుపడకపోయిరి. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనము. ఇశ్రాయేలీలలో మాట విని దీవించి రక్షింపబడిన వారు ఉన్నారు, మాట వెనక నాశనం అయిపోయిన వారు ఉన్నారు. వారి శ్రమల నుండి దేవుడు వారిని విడిపించాడు. ఎప్పుడు? దేవునికి వారు మొరపెట్టినప్పుడు. మనం కూడా విశ్వాసంతో మొరపెడితే, నమ్మకంతో మొరపెట్టగలిగితే మనం కూడా మన బంధకాల నుండి విడిపించబడతాం. అది ఆత్మీయ బంధకమైనా శారీరక బంధకమైనా సరే. నువ్వు విశ్వాసంతో అడిగితే నిన్ను విడిపించడానికి మన ప్రభువు సమర్థుడు. మన పితరులు దేవుని యందు నమ్మకం ఉంచి సిగ్గుపడలేదు. ఆయనపై పరిపూర్ణంగా ఆనుకున్న వారిని దేవుడు ఎప్పుడూ సిగ్గుపరచలేదు. సియోను కొండ వలె నిత్యము నిలిచేలా చేశాడు దేవుడు. కాబట్టి నమ్మకం ఉంచా, కార్యం జరగట్లే అని అవిశ్వాసం వద్దు. కాలానికే వాటి క్రమాన్ని నియమించిన దేవుడు నీ జీవితంలో జరగబోయే కార్యానికి కూడా ఒక క్రమాన్ని నియమించాడు. విశ్వసించు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.